వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చాప్టర్ క్లోజ్ అయినట్టే కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల తర్వాత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈయన చాప్టర్, ఈయన రాజకీయ జీవితానికి శుభం కార్డు పడిందా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం పోలింగ్ రోజు చూసాం. ఈ ఎన్నికలు యాక్చువల్గా ఒక నెల క్రితం, 2-3 నెలల క్రితం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయానకమైన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మకమైన ఎన్నికలు జరుగుతాయేమో అనే భయం అందరిలో ఉంది. చాలామంది నాతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా ఒకరిద్దరు అన్నారు, ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా భయంకరంగా ఉంటాయండి, ఈ ఎన్నికల్లో మేము ఎంతవరకు నిలబడతాం, నిలబడి కలబడి గెలవగలిగితేనే అధికారం ఉంటుంది, లేకపోతే రాష్ట్రంలో అధికారం ఉండదు, ప్రజాస్వామ్యం కూడా ఉండదు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అనుకోని రీతి ఏం కాదు, ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే బీజేపీ టీడీపీ మధ్య అలయన్స్ కుదరటంతో పరిస్థితులు కొంతవరకు చక్కబడ్డాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూసాం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు చాలా సాయం చేశారు. అధికారులందరూ కూడా జగన్కు అనుకూలంగా పనిచేయటం, తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బతినటం చూసాం. ఈసారి ఆ పరిస్థితి రాకుండా, అలాంటి పరిస్థితి రాకుండా ఇద్దరు కూడా పొత్తు పెట్టుకోవటం వల్ల ఎన్నికలు కొంతవరకు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడ అల్లర్లు లేవు, ఎక్కడ రీపోలింగ్ కూడా లేదు. అక్కడక్కడ పల్నాడు, తర్వాత రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే హింసాత్మక ఘటనలు కూడా లేవు. మనం మాచర్ల, తర్వాత గురజాల, తాడిపత్రి, లేదంటే పెనమలూరు ఇలాంటి చోట్ల చిన్న చిన్న అల్లర్లు జరిగినాయి. అంతకుమించి మిగతా అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఎన్నికలు చాలా వరకు ప్రశాంతంగా జరిగినాయి, రీపోలింగ్ అవసరం లేదని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత 81.7% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అంటే పోయినసారి 80% పోలింగ్ జరిగింది, ఈసారి పోయినసారి కంటే కూడా 1.7% అదనంగా పోలింగ్ జరిగింది. ఇదంతా అంటే పోలింగ్ శాతం పెరిగింది అంటే అధికార పక్షాన్ని పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారని మనం అనుకోవాలి. మన 2014లో 78% పైచిలుకు 79% అయింది, 2019లో 79.7% అయింది, ఈసారి ఇంకో 1.7% పెరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతిపక్షానికి కలిసి వచ్చే అంశంలాగా మనం భావించాలి. ఇక పోలింగ్ రోజు వైసీపీ వాళ్ళు చేసిన ఈ నియోజకవర్గాలు, కొన్ని ఏవైతే నేను చెప్పిన నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో చేసిన దాడులను తెలుగుదేశం పార్టీ ధీటుగా ఎదుర్కొంది. ఇప్పుడు 5 ఏళ్ల పాటు వైసీపీ చాలా దాడులు చేసింది. కొన్ని చోట్ల అయితే మాచర్ల నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం కుటుంబాలు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. పొలాలు ఊళ్ళు వదిలేసి ఎక్కడో ఇళ్ళు ఉంటున్నారు, వాళ్ళని ఊళ్ళలోకి రానివ్వలేదు. అట్లాగే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో దాడులు జరిగాయి, బీసీల మీద, మైనారిటీల మీద దాడులు జరిగాయి. ఇవన్నీ చూసి జనం భయభ్రాంతులై ఉన్నారు. భయభ్రాంతులు అవడంతో పాటు అసలు ఎన్నికల్లో నిలబడతారనే ఒక సంశయం కూడా ఉండేది. కానీ ఎన్నికల రోజు తెలుగుదేశం శ్రేణులు తిరగబడ్డారు, వైసీపీ అరాచకాల మీద తిరగబడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే ఎక్కడ రిగ్గింగ్ చేయడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నించారో అక్కడ అన్ని చోట్ల కూడా వీళ్ళు కూడా గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు రెంటచింతల మండలంలో చాలా చోట్ల రిగ్గింగ్ని ఎదుర్కొన్నారు. రెంటాల గ్రామంలో మనం చూసాం, ఏజెంట్లు నిలబడ్డారు, తెలుగుదేశానికి గట్టిగా నిలబడ్డారు. అట్లాగే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకెళ్ళి రిగ్గింగ్ చేయబోతే అతను తరిమారు. అటు గురజాల నియోజకవర్గంలో కూడా చూసాం, మనం విజువల్స్లో చూసాం, కాసు మహేష్ రెడ్డి పరుగులు పెట్టాడు. కాసు మహేష్ రెడ్డి ఆయన అనుచరులు ఒక ఊరు వెళ్ళి హడావుడి చేయబోతే ఊరంతా తిరగబడితే పరుగులు పెట్టిన ఘటన మనం చూసాం. ఇక్కడ గన్నవరంలో చూసాం, వల్లభనేని వంశీ ఆయాసపడుతూ రొప్పుతూ మరీ పరిగెత్తాడు, అడ్డుకున్నారు వంశీని. వంశీ ముందే వంశీ కొజ్జా అని నినాదాలు చేశారు, చూస్తా ఊరుకున్నాడు, చేష్టలు ఉడికిపోయి నిలబడ్డాడు. అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయన ఇంత తోపులేడని చెప్పి తిరుపతి నుంచి ఒంగోలు తీసుకొచ్చి ఎంపీకి నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రగొండపాలెం వెళ్ళి ఏదో హడావుడి చేయబోతే అక్కడ జనం అంతా కలిసి తరిమారు. అన్ని చోట్ల వైసీపీ అరాచకాలకు జనం అడ్డుకున్నారు, ఎదురు తిరిగారు. ఇవన్నీ ఏంటంటే మారిన ప్రజాభిప్రాయానికి ప్రతీకలు. ప్రజల్లో మార్పు వచ్చింది, ఆ మార్పు వీళ్ళ దౌర్జన్యాలను అడ్డుకోవడానికి సహకరించింది, తోడ్పడింది అనుకోవాలి. ఆ మార్పుతోనే వీళ్ళు ధైర్యంగా నిలబడ్డారనుకోవాలి. ఆ తర్వాత ఇక వైసీపీ నాయకులు అయితే తెలుగుదేశం వాళ్ళు అరాచకాలు చేశారని చాలా దీనాలాపనలు మొదలుపెట్టారు. అనిల్ కుమార్ యాదవ్ మామూలుగా తొడలగొట్టి పళ్ళు కొరికే అనిల్ కుమార్ యాదవ్ ఆడవాళ్ళ మీద దాడులు చేశారు. పోలీసులు అస్సలు స్పందించలేదు, కబురు చేసినా కానీ రాలేదని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరి పోలీసులు ఎప్పుడు స్పందించారు, ఎక్కడ స్పందించారు? ఇప్పుడు ఆ రోజున
తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటి మీద దాడి చేశారు జోగి రమేష్. ఈ జోగి రమేష్ కొడుకు పెనమలూరులో మొన్న అల్లర్లో చేయడానికి ప్రయత్నం చేయడం తెలుగుదేశం వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఈ జోగి రమేష్ తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టారు. ఎందుకు ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే నన్ను తిట్టారు, అందుకని వాళ్ళకి బీపీలు పెరిగినాయి, బీపీ పెరిగి ఏదో అది ఒక సాధారణ విషయంలాగా దాడికి వెళ్ళారు అన్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీన్ని కూడా అలాగే చూడాలి. ఎందుకు హాహాకారాలు చేస్తారు, ఎందుకు దీనాలాపంలో, ఎందుకు మీరు తెలుగుదేశం దౌర్జన్యకాండ అంటారు? 5 ఏళ్ళు మీరు సప్రెస్ చేసి 5 ఏళ్ళు అనగదొక్కి 5 ఏళ్ళు వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెడితే ఇప్పుడు జనం తిరగబడ్డారు అనుకోవాలి, న్యాచురల్గా అది వచ్చింది అనుకోవాలి. మీరు కూడా మీ నాయకుడు అభిప్రాయం ప్రకారం మీరు కూడా అలాగే మాట్లాడాలి. కానీ ఇప్పుడు వచ్చి అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక రెండో విషయం ఏంటంటే ఈ జగన్ చాప్టర్ క్లోజు, వైసీపీ చాప్టర్ క్లోజ్ అనడానికి ఈ సర్వేల్లో ప్రతి సర్వే ఈ గత నెల రోజులుగా వచ్చిన ప్రతి సర్వే కూడా కూటమి విజయం సాధిస్తుందనే చెప్పినాయి. ఏ సర్వే కూడా 100 కంటే తక్కువ స్థానాలు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ కూటమికి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక కాంట్రాక్టర్, ఒక పెద్ద కాంట్రాక్టర్, ఒక మెగా కాంట్రాక్టర్, జగన్మోహన్ రెడ్డి మేలు కోరే మెగా కాంట్రాక్టర్ ఒక ఆయన సర్వే చేయించాడు. సర్వే చేయిస్తే ఎన్నికలకు 4 రోజుల ముందు దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చినాయి. తెలుగుదేశం కూటమి 150 సీట్లతో అధికారంలోకి రాబోతుందని ఆ సర్వేలో వచ్చింది. 20 పైగా ఎంపీ సీట్లు వస్తే 150 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే ఆ సర్వే చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి దగ్గర ఒక కీలకంగా పనిచేసిన ఒక ఆయన చేశారు. ఆయన ఒక సర్వే సంస్థ పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర అప్పట్లో పనిచేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెట్టాక ఈయన అటువైపు వెళ్ళలేదు, ఏదో ఒక సర్వే సంస్థ సెఫాలజిస్ట్గా మారారు ఆయన. ఆయనతో ఆ మెగా కాంట్రాక్టర్ చేయించిన సర్వేలో 150+ కూటమికి వస్తాయని చెప్పి వచ్చింది. ఇవన్నీ కూడా వైసీపీ నాయకులకి షాక్ కలిగించే అంశాలు. అందుకే బెంకం సడలిపోకుండా ఏదో సాక్షిలో సజ్జల వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఆస్థాన విద్వాంసులైన కొంతమంది ఉన్నారు మేధావులు, వాళ్ళతోటి ఇంకా గెలుస్తుందని చెప్పించుకుంటా ఉన్నారు కొన్ని మీడియా సంస్థల్లో, వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థల్లో. ఇక అందుకే జగన్మోహన్ రెడ్డి గారేమో వెకేషన్ పేరుతోటి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో హడావుడిగా ఉన్నారు. ఢిల్లీ ఆయన వారణాసి వెళ్ళాడు, మోడీ గారి నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. చాలా ఉత్సాహంగా ఆయన అటు తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా లండన్ ప్రయాణం పెట్టుకున్నారు. కూతుర్ని చూడాలి, వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారని. మరి మొన్న చూస్తే మనమేమో కూతుర్లు ఇద్దరు ఇక్కడ ఓట్లు వేయటం చూసాం. మరి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఆయనేమో వాళ్ళని చూడటానికి నేను లండన్ వెళ్తాను అని చెప్పి కోర్టులో పర్మిషన్ తీసుకున్నారు. ఈ సర్వేలు ఇవన్నీ కూడా నిజమైతే, నిజంగా ఒకవేళ మెగా కాంట్రాక్టర్ చేయించిన సర్వే నిజమైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం క్లోజ్ అయ్యే అవకాశం ఉంది వైసీపీకి కూడా. ఎందుకంటే అంత ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కావచ్చు, వీటన్నిటి వ్యవహారాలను మనం చూస్తే ఆ పార్టీకి నిలబడే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.